హాయ్ వెల్కమ్ టు వాకీ టాకీ. ఈరోజు టాప్ 5లో ఉన్నటువంటి సంజన గల్రాని గారి గురించి, తన పాజిటివ్ పాయింట్స్ ఏంటి, తన నెగిటివ్ పాయింట్స్ ఏంటి, బిగ్ బాస్ ప్లాట్ గేమ్ ఏంటి తనది అనేది ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సంజన గారి సర్వైవల్ స్ట్రాటజీ ఏంటి అంటే కంటెంట్ ఇవ్వడము. ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ సంజన గారు కొన్ని డిఫరెంట్ అందంటే మిగిలిన టీమ్మేట్స్ కంటే కూడా డిఫరెంట్ పనులు, లైక్ చిన్న చిన్నవి దొంగతనాలు చేయడం కానివ్వండి, లేకపోతే కొన్ని ఇష్యూస్ క్రియేట్ చేయడం కానీ, ఆ రకంగా చేసి కంటెంట్ మాత్రం స్టార్టింగ్ నుంచే ఇవ్వడం చేశారు. అండ్ స్టార్టింగ్ నుండి సంజన గారు ఇమాన్యుయల్ గారితో బాండ్ అయితే స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఇమాన్యుయల్కి ఉన్నటువంటి స్ట్రెంత్ పాయింట్ ఏంటి అంటే కామెడీ చేసే వాళ్ళది ఎలాగైనా లాంగ్ జర్నీ ఉంటుంది కాబట్టి ప్రాబబ్లీ షీ హ్యాస్ సెలెక్టెడ్ ఇమాన్యుయల్. అండ్ ఆ బాండ్ కూడా చాలా ట్రస్టబుల్గా మెయింటైన్ చేశారు సంజన గారు. ఎక్కడ ఏ టైంలోనైనా ఇమాన్యుయల్కి తను స్టాండ్ తీసుకోవాలి అన్నా, అగనిస్ట్గా నించోకుండా ఉండాలి అన్నా, ఏ రకంగా అయినా కూడా ఆ బాండ్ అనేది చాలా మెయింటైన్ చేశారు. అండ్ ఆల్సో షీఈ్ ఎ పర్సిస్టెంట్ లేడీ. అంటే ఎక్కడైనా కూడా తనకి ఎన్ని హర్డిల్స్ వచ్చినా కూడా, ఎక్కడి నుంచైనా ఎంకరేజ్మెంట్ రాకపోయినా కూడా తను చాలా స్ట్రెంత్గా, చాలా స్ట్రాంగ్గా నిల్చోవడం జరిగింది. చాలా స్టార్టింగ్లో కొంచెం డామినేషన్ అనేది చేశారు, బట్ ఆ తర్వాత అపోజిషన్ అనేది స్ట్రాంగ్గా ఉండడం వలన, ఆ డామినేషన్ చేస్తున్నారనే పాయింట్స్ బయటికి రావడం వలన తను చాలా కంట్రోల్ చేసుకున్నారు. అండ్ ఈవెన్ నాకు సార్ ఇచ్చినటువంటి హింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ హింట్స్ అన్నీ కూడా తను పాటించారు. కానీ ఏది ఏమైనా కూడా తను చాలా జెన్యున్ పర్సన్ లాగా కనపడ్డారు. తనకు నచ్చింది అన్నట్టుగా, నచ్చలేదు అన్నట్టుగా, ఉన్నట్టుగా తను చెప్పేవారు. మైండ్ గేమ్స్ అయితే అంతగా ప్లే చేయలేదు, బట్ మైండ్ గేమ్స్ ఆడే వాళ్ళతో తను జాయిన్ అయ్యి తనని తాను కంటిన్యూ చేసుకున్నారు. ఫస్ట్ నుంచి కూడా తన టార్గెట్ టాప్ 5 అనిపించింది. అండ్ టాప్ 5 వరకు తను చాలా కృషి అనేది చేశారు. ఎత్తుకు పై ఎత్తులు వేయడం అనేది తన స్ట్రాటజీ అయితే కాదు. అండ్ ఈవెన్ నామినేషన్స్లో కూడా అంతా టగ్ ఆఫ్ వార్ ఇచ్చినట్టు కనపడలేదు. తనకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నచ్చింది ఇమాన్యుయల్. అండ్ డెమాన్ పవన్ అంటే కూడా తనకి చాలా పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది. ఈవెన్ కళ్యాణ్ మీద కూడా. సంజన గారికి చాలా స్ట్రాంగ్ గోల్ ఉంది బిగ్ బాస్లోకి రావడానికి. అండ్ బిగ్ బాస్లోకి వచ్చాక కూడా, అంటే ఈవెన్ చిన్న పాపని వదిలేసేసి తను బిగ్ బాస్లోకి వచ్చి అన్ని రోజులు సర్వైవ్ అవ్వడము, అంటే బీయింగ్ ఏ మదర్ అలా మిస్ అవుతూ కూడా షీ స్టూడ్ స్ట్రాంగ్ అనిపించింది. సంజన గారు సెల్ఫిష్ గేమ్స్ అయితే ఎక్కడ పెద్దగా ఆడినట్టు కనపడలేదు. అండ్ లాస్ట్ వీక్స్లో ఫినాలిస్ట్ రేస్లో డెమాన్ పవన్ అండ్ ఇమాన్యుయల్ గారు వీళ్ళు చెప్పినటువంటి ప్లాన్లో తను ఇన్వాల్వ్ కాలేదు. అండ్ బర్నీ గారి సైడ్ తను జాయిన్ అవ్వడం జరిగింది. మేబీ ఇమాన్యుయల్ గ్రూప్లో 4 మెంబర్స్ ఉండడము కారణంగా, అండ్ ఇక్కడ బర్నీ గారి గ్రూప్లో ఓన్లీ 2 మెంబర్స్ ఉండడం కారణంగా ఇక్కడే ఎక్కువ ఛాన్సెస్ తనకి వస్తాయని అనుకున్నట్టున్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, లెట్ us విష్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద సంజన గారు.